నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ కిచెన్. మటన్ కర్రీ విత్ ఎ స్పెషల్ మసాలా ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక 2 బిగ్ ఆనియన్స్‌ని ఒక ప్యాన్‌లో తీసుకొని రౌండ్‌గా కట్ చేసి ఆయిల్‌లో డీప్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ ఆనియన్ పీసెస్‌ని మనం స్పెషల్ మసాలాకు వాడతాం. ఇప్పుడు డీప్‌గా బ్రౌన్ చేసిన ఆనియన్ పీసెస్‌ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టి దానిలో ఒక బే లీఫ్, 6 క్లోవ్స్, ఇలాచీ, సిన్నమోన్, షాజీరా, స్టార్ అనీస్, జాజికాయ, జాపత్రి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకుని ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీనికి మనం మటన్ కర్రీ కాబట్టి మనం మటన్ని ముందుగా తెచ్చుకున్న మటన్ని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ తీసుకొని క్లీన్‌గా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి. దానికి మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి చక్కగా ఫ్రై చేస్తున్నాం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ట్రాన్స్పరెంట్‌గా ఆనియన్స్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తాం. మనం కరివేపాకు యాడ్ చేసాం. పసుపు, సాల్ట్ యాడ్ చేసి చక్కగా ఇంకొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసి దాని తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఈ ఆనియన్స్కి యాడ్ చేస్తాం. స్పెషల్ మసాలా అన్నాం కదా, దానికి ముందుగా ఒక 12 నెంబర్ జీడిపప్పుని నానబెట్టుకోవాలి. గసగసాలు ఒక 10 జీడిపప్పు 10-12 జీడిపప్పుల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక అరగంట. ఇప్పుడు మనం ఒక బ్రౌన్గా ఫ్రై అయిన ఆనియన్స్ని, జీడిపప్పు, గసగసాలు కలిపి చక్కగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం మటన్ యాడ్ చేసాం కదా కుక్కర్లో, అది చక్కగా మసాలాలన్నీ పట్టి చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని మనం మటన్ కర్రీకి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేస్తాం. సాల్ట్, కారం, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు ఇలాంటివన్నీ మనం యాడ్ చేస్తున్నాం. సాల్ట్, టర్మరిక్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా కొంచెం మటన్ని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఆ గ్రైండ్ చేసిన మసాలా యాడ్ చేస్తున్నాం. ఈ మసాలా వల్ల కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మళ్ళీ కర్రీలో ఉన్న గ్రేవీ థిక్గా చక్కగా కొంచెం గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ థిక్గా ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రకంగా మసాలాతో మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కలిపి మసాలాతో పాటు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కొంచెం కుక్ చేద్దాం. వాటర్ యాడ్ చేసాం. కర్రీ ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత దానికి కొంచెం ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం. కుక్కర్ ఒక 6 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ ఎలా కుక్ అయింది, మెత్తగా కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని గరం మసాలా, మళ్ళీ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర లీవ్స్ వేసుకుని గార్నిష్ చేసుకుని కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. కర్రీ ఎలాగుంది ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ కిచెన్. థ్యాంక్ యూ.